సో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఎస్టర్డే క్లాస్లో ఆల్జీబ్రా ఫార్ములాస్ మొత్తం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఫంక్షన్స్ అండ్ ఇన్వర్స్ ఫంక్షన్స్ మిక్స్డ్ అయ్యి వాల్యూస్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి డిస్కషన్ చేద్దాం. అదేవిధంగా అంతకంటే ముందు మనము ఏం చేద్దామంటే ఫార్ములాస్ ఎలా జనరేట్ చేయాలో ఒకసారి చెక్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ ఫార్ములాస్ రాశాను నేను. So if x plus 1 by x is equal to a, then x square plus 1 by x square is equal to a square minus 2. ఇది వాడి ఇచ్చిన ఫార్ములా. సో ఇది ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. అంతకంటే ముందు ఇది ఎందుకు అలా వచ్చింది, ఎందుకు అలాగే రాసుకోవాలి అనేది ఒకసారి డిస్కషన్ చేసామనుకోండి, మీకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ అటాక్ చేయొచ్చు అనమాట. సో ఓకే, సో ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చినాడు, ఎక్స్ ప్లస్ 1 by x is equal to a అన్నాడు. ఇప్పుడు a square minus 2 ఎలా వచ్చిందో మనకు తెలియాలి కదా. సో చూడండి, దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దామా. బోత్ సైడ్ ఎక్స్ ప్లస్ 1 by x is equal to హోల్ స్క్వేర్. ఇది కూడా ఏ స్క్వేర్ అవుతుందా స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే. సో ఎక్స్ ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 by x. ఇది ఏ ఫార్ములా అప్లై చేసిన, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసిన. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సలా, ఎక్స్ ఎక్స్ క్యాన్సలా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ ప్లస్ 2 అవుట్ సైడ్ పంపించేద్దామా, ఏ స్క్వేర్ మైనస్ 2. సో ఇది కండిషన్, మనం యూజ్ చేసే కండిషన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మా నేను. సో క్వశ్చన్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. ఫైండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ అన్నాం అనుకోండి, ఈ ఫార్మేషన్ చెయ్యం, మనం పూర్తిగా చెయ్యం అనమాట. ఈ ఫార్ములా మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by స్క్వేర్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది 3 స్క్వేర్ మైనస్ 2. 3 స్క్వేర్ ఎంత 9, 9 మైనస్ 2 ఎంత 7. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట మనకి. ఓకేనా. అదే ఇలాగే ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి, ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 by x పవర్ 4 కనుక్కోమన్నాడు మీకు క్వశ్చన్లో. దీన్ని అగైన్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తాం అనమాట. సో దీన్ని స్క్వేరింగ్ ఇప్పుడు ఇది తీస్తాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 7 వచ్చింది కదా వాల్యూ ఇది. సో దీన్ని మళ్ళీ ఇంకోసారి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయాల్సి అక్కర్లేదు. ఇక్కడ 7 స్క్వేర్ మైనస్ 2నే కదా ఫైనల్గా. 7 స్క్వేర్ మైనస్ 2 ఎంత 49 మైనస్ 2, 49 మైనస్ 2 ఎంత 47. అంటే ఇక్కడ పవర్ అనేది ఇంక్రీజ్ చేస్తూ పోతే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇంకోసారి చెప్తా చూడండి, ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు మనకి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ కనుక్కోమన్నాడు. ఏం చేసాం మనం, 3 స్క్వేర్ మైనస్ 2 చేసాం. ఆన్సర్ ఎంత వచ్చింది 7 వచ్చింది. నెక్స్ట్ అగైన్ ఏం చేయమన్నాడు, ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 by x పవర్ 4 కనుక్కోమన్నాడు మనకి. సో ప్రతిసారి మనం స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయాల్సిన పనిలే. ఇక్కడ 7 స్క్వేర్ మైనస్ 2 చేస్తాం, అంతకు మించి ఇంకేం లేదు. ఇక్కడ 7 స్క్వేర్ మైనస్ 2 ఎంత 49 అవుతుంది. ఓకేనా. మరీ చూడండి, కావాలంటే ఎక్స్ పవర్ 8 ప్లస్ 1 by x పవర్ 8 అన్నాడు అనుకోండి. ఎక్స్ పవర్ 8 ప్లస్ 1 by x పవర్ 8 అంటే మరి ఈ నంబర్నే 49 స్క్వేర్ మైనస్ 2 చేసుకుంటే వెళ్ళిపోతాం అంతే. సో ఒకటి అబ్జర్వ్ చేశారనుకోండి మీరు, ఇక్కడ 2 అనేది కామన్ గా మనం మైనస్ 2 చేస్తూ వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు ఏ ఇచ్చినప్పుడు. ఓకేనా. ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు ఏ ఇస్తే ఏ స్క్వేర్ మైనస్ 2 వచ్చింది. ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఇదే క్వశ్చన్ అడగాల్సిన రూల్ లేదు మనకి ఎగ్జామినేషన్ లో. ఎక్స్ పవర్ 16 కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఎక్స్ పవర్ 16 కూడా వస్తుంది మనకు, కనుక్కోవచ్చు. 49 స్క్వేర్ ఎంత, 49 మైనస్ 2 ఎంత అవుతుంది 47 కదా. సో 47 స్క్వేర్ 2209 ఆన్సర్. 47 స్క్వేర్ ఎంత 2209 మైనస్ 2 ఎంత అవుతుంది 2207 అవుతుంది. ఇక్కడ 2207 అవుతుంది. మరి అగైన్ ఎక్స్ పవర్ 16 ప్లస్ 1 by x పవర్ 16 అడిగాను అనుకోండి, 2207 హోల్ స్క్వేర్ మైనస్ 2 చేస్తాం. అట్లా కంటిన్యూషన్ చేస్తూ వెళ్ళిపోతాం. ఓకేనా. సో ఇది ఏమి ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు కండిషన్ ఇచ్చినప్పుడు ఏ ఇచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2. ఇప్పుడు సెకండ్ ఫార్ములా డిస్కస్ చేద్దాం ఒకసారి. డిస్కస్ చేద్దాం సెకండ్ ఫార్ములా. ఏమి ఇచ్చాడు, ఎక్స్ మైనస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఏమి, సేమ్ ప్రాసెస్ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్. ఎక్స్ మైనస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు హోల్ స్క్వేర్. ఇది కూడా ఏ స్క్వేర్ అవుతుందా. ఇక్కడ ఏ మైనస్ బి ఫార్ములా హోల్ స్క్వేర్ అప్లై చేసుకుందామా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఈ ఫార్ములాస్ నేను బిఫోర్ వీడియోలోనే పోస్ట్ చేశాను అనమాట. అవి చూసి ఈ వీడియో చూడండి, ఇంకా క్లారిటీ అర్థమవుతుంది మీకు. సో ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 by x ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకేనా. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సల్, ఈ మైనస్ 2 ఇటు సైడ్ పోతే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. ఓకే. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 by ప్లస్ 1 by x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్
+2 అవుతుంది. ఇంతకుముందు కండిషన్ ఏమి a² -2. అంటే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను చూడండి మీకు. x + 1/x a అన్నప్పుడు ఏమవుతుంది, x² + 1/x² a² -2 అవుతుంది. అంటే ప్లస్ ఇచ్చినప్పుడు మైనస్ చేసుకోవాలి a² -2, మైనస్ ఇచ్చినప్పుడు x - 1/x ఇచ్చినప్పుడు a ఇచ్చినప్పుడు ఏం చేయాలా, +2 వేసుకోవాలా. ఓకేనా? సేమ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, కన్ఫ్యూజ్ కాకోకుండా. x + 1/x 3 అయితే x - 1/x 3 అయింది అనుకోండి. సో x² + 1/x² ఏమవుతుంది, 3² + 2 అవుతుంది. అంటే ఎంత, 11 అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఇదే ఫార్మేషన్ x⁴ + 1/x⁴ అడిగానండి. x⁴ + 1/x⁴ ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి, సింపుల్. ఏమవుతుంది చెప్పండి, x⁴ + 1/x⁴ +2 వేసుకోవాలా -2 వేసుకోవాలా, -2 వేసుకోవాలి ఇక్కడ. ఎందుకు చెప్పండి, చూడండి కావాలంటే. x² + 1/x² హోల్ స్క్వేర్ = 11. చూడండి మరి ఫార్మేషన్ x⁴ + 1/x⁴ + 2 × x² × 1/x² 11² అవుతుంది. సో x⁴ + 1/x⁴ 121 - 2 అవుతుంది. ఎంత అవుతుంది, 121 - 2 అంటే 11 లోంచి 2 పోతే 9, 109 అవుతుంది ఇక్కడ. ఒకటి మరి ఈ ఫార్మేషన్లోకి వచ్చాం. ఇంతకుముందు ఫార్మేషన్లో ఇక్కడ ప్లస్ ఉంది. మనకి ఇచ్చిన కండిషన్ స్టార్టింగ్లో x - 1/x 3 ఇచ్చాడు, అందుకే ఇక్కడ 11 వచ్చింది. ఓకేనా? ఇది ఫార్మేషన్ మీరు గుర్తుపట్టాల్సిందే, చాలా డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ మనకి. సో x⁴ + 1/x⁴ ఎంత, 11. సో సింపుల్ లాజిక్ కదా, ఇక్కడే అర్థమవుతుంది కదా. ఇంతకుముందు మైనస్ వచ్చింది కాబట్టి మనం మైనస్తో డైరెక్ట్గా ప్లస్ చేసాం, కానీ ఇక్కడ ప్లస్ ఉంది కండిషన్. ఈ కండిషన్ బేస్ చేసుకొని మనము ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో రెండు ఫార్ములాస్ ఇక్కడ యూజ్ చేస్తాం, మైనస్ వచ్చినప్పుడు ప్లస్ వచ్చినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా చూడమ్మా. ఇది కూడా అదే ఇందాక చేసింది, a² - 2 హోల్ స్క్వేర్ -2 చేస్తామని. ఇప్పుడు ఫోర్త్ ఫార్ములా చూడండి, x + 1/x 1. ఇది వాడు ఇచ్చిన కండిషన్. x + 1/x 1 అన్నా, లేదా x × x ఎంత అవుతుంది, x² + 1 / x 1. సో x² + 1 ఏమవుతాయి, 1 × x x. సో x² + x ఇటు సైడ్ పోతే ఏమవుతుంది, -x + 1 0. అందుకే ఇక్కడ కండిషన్ ఇది కూడా రాసిన నేను. మీకు ఈ కండిషన్ ఇది ఇచ్చిన రెండు ఒకటేమా. ఓకేనా? నెక్స్ట్ ఏమి, x + 1/x 1 ఇచ్చిన, x² - x + 1 0 ఇచ్చిన ఒకటే. అప్పుడు ఆ టైంలో కండిషన్ ఏమవుతుంది, x³ -1 అవుతుంది అని చెప్పాడు వాడు. ఈ x³ -1 ఎట్లా అవుతుందో ఒకసారి చూద్దాం. ఇది డైరెక్ట్ అడుగుతాడు ఎగ్జామినేషన్లో, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఫార్ములా ఐడియా అవుతుంది అనుకో డైరెక్ట్ అటాచ్ చేయొచ్చు ఎగ్జామినేషన్ క్వశ్చన్స్లో. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాను. సో x + 1/x 1. దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దాం. x² + 1/x² + 2 × 1 × x × 1/x 1 ఏనా, 1² ఎంత, 1. సో x² + 1/x² 1 - 2. 1 - 2 ఎంత, -1. సో x² + 1/x² ఎంత వచ్చింది, -1 వచ్చింది. కానీ మన కండిషన్ ఏమి ఇచ్చినట్టు x³ -1 అని ప్రూవ్ చేయాలి. ఉన్నట్లుండి x³ రాదు కదా మనకి. ఇప్పుడు xతో మల్టిప్లై చేస్తాం బోత్ సైడ్. మల్టిప్లై విత్ x ఆన్ బోత్ సైడ్. సో x × x² ఎంత అవుతుంది, x³ అవుతుంది. x × 1/x² -x అవుతుందా, ఒక x క్యాన్సిల్. సో x³ + 1/x -x. ఈ 1/x లేదా -x ఇటు సైడ్ వేసేద్దామా, ఏమవుతుంది చూద్దాం. సో x³ + 1/x + x 0నా. సో x + 1/x వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ, 1 కదా ఈ వాల్యూ. సో x³ + 1 0 అవుతుందా, ఈ వాల్యూ ఎంత ఇక్కడ ఉంది, ఇక్కడ 1 వాల్యూ. సో x³ ఎంత వచ్చింది, -1 వచ్చింది. ఇది ఫార్ములా కిందకి యూజ్ చేస్తాం మనం, x³ -1. సో ఓకేనా? సో చూడండి, ఇఫ్ x + 1/x 1, దెన్ x³ -1 x² - x + 1 0. సో మీకు ఈ కండిషన్ ఇచ్చినా ఓకే, ఎగ్జామినేషన్లో ఈ కండిషన్ అన్నా ఓకే. అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది, x³ -1 అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఫార్మేషన్. x + 1/x -1 అయితే ఏమో చూద్దాం. నెక్స్ట్ కండిషన్ చూడండి ఏమి ఇచ్చినాడు.
ఎక్స్ ప్లస్ 1/x -1 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 అవుతుంది. లేదా కండిషన్ x² + x + 1 = 0. ఈ కండిషన్ ఇచ్చినా ఈ కండిషన్ ఇచ్చా రెండు ఒకటే. మీకు ఎగ్జామినేషన్లో రెండిట్లో ఏదో ఒకటి అడుగుతాడు అనమాట. అప్పుడు x³ + 1 అని ప్రూవ్ చేయాలి. సేమ్ ప్రాసెస్. x + 1/x = 1. సేమ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో x + 1/x హోల్ స్క్వేర్ + 1 స్క్వేర్ x² a² + b² + 2 × x × 1/x = 1. 1 స్క్వేర్ 1. సో x² + 1/x² = 1 - 2 + x - 2 క్యాన్సల్. సో x² + 1/x² ఎంత వచ్చింది? -1 వచ్చింది. 1 - 2 -1. సో ఇప్పుడు మరి xతో మల్టిప్లై చేసాం. x² + 1/x² -1 × x. x × x² ఎంత? x³ ప్లస్ x × x². 1/x² కదా, x × 1/x² కదా. సో -x అలాగే ఉంది. సో ఇప్పుడు చూడండి x ఒక క్యాన్సల్. x³ నెక్స్ట్ ఏమొచ్చినాడు ఇక్కడ? -1 కదా ఇక్కడ. సారీ, -1 అన్న 1 స్క్వేర్ అంటే ఇక్కడ -1 స్క్వేర్ అంటే +1 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి 1/x + x = 0. సో x + 1/x ఎంత ఇచ్చినాడు? -1. ఇదే ఉంది కదా, -1 ఇది. సో సారీ, x³ -1 అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకేనా? ఇది ఎన్నో ఫార్ములా? 5th ఫార్ములా. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు x³ + 1/x³ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు కండిషన్ చెప్తాను చూడండి సింపుల్గా. x + 1/x = a అయితే x³ + 1/x³ ఎంత అని అడుగుతాడు ఎగ్జామినేషన్లో. ఇలాంటప్పుడు మనకి చూడండి ఏం చేయాలంటే x³ + 1/x³ x + 1/x హోల్ క్యూబ్ -3 × x + 1/x. ఇది ఫార్ములా యూస్ చేస్తాం. ఇది ఎట్లొచ్చింది సార్? ఇది ఎలా యూస్ చేస్తాం చూడండి. సింపుల్గా ఇంతకుముందే చెప్పాను మీకు ఫార్ములా. a³ + b³ లేదా a + b హోల్ క్యూబ్ రాసుకున్నాం. సో a + b హోల్ క్యూబ్ = a³ + b³ సారీ, a + b హోల్ క్యూబ్ = a³ + b³ 3ab × a + b. నాకు కావాల్సింది ఈ టర్మ్ మాత్రమే. ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసా ఇదే ఫార్ములాస్ ఎలా యూజ్ చేయాలని. ఒకసారి చూడండి మా. సో a³ + b³ = a + b హోల్ క్యూబ్ -3ab × a + b. రైట్? సో ఏ ప్లేస్లో ఏముంది? x ఉంది. b ప్లేస్లో ఏముంది? 1/x ఉంది. సో x + 1/x హోల్ క్యూబ్ -3 × x × 1/x × x + 1/x. ఓకేనా? సో x క్యాన్సిల్. సో x + 1/x హోల్ క్యూబ్ -3 × x + 1/x. ఇప్పుడు కండిషన్ చూడండి ఏముందా? a³ - 3a అవుతుంది. a³ - 3a అవుతుంది ఫార్మేషన్. ఇక్కడే ఉంది కదా ఫార్మేషన్. a³ + b 1/x³. x³ + 1/x³ ఏమవుతుంది? x + 1/x = 3 -3 ఆఫ్ a + x + 1/x. సో ఇక్కడ ప్లస్ వచ్చింది అనుకో మైనస్గా తీసుకుంటాం చూడండి. మైనస్ వస్తే ప్లస్గా తీసుకుంటాం. కానీ టర్మ్ ఇక్కడ అదే సేమ్ ఉంటుంది. ఇక్కడ క్యూబ్ లైన్. ఓకేనా? x - 1/x హోల్ క్యూబ్ + 3 × x - 1/x. నెక్స్ట్ చూడండి ఇది కూడా ఫార్ములా చూడండి. x + 1/x = √3. దెన్ x⁴ -1. అది లేదా x² - √3x + 1 = 0. దీని ఫార్ములా అంత ప్రూఫ్ ఏమంత అవసరం లేదు. డైరెక్ట్గా గుర్తుపెట్టుకున్నా. x + 1/x = √3 అయితే దెన్ x⁴ -1 అవుతుంది. సో x² - √3x + 1 = 0. ఇవి ఎన్ని ఫార్ములాస్? టోటల్గా 8 ఫార్ములాస్. ఇంకొకసారి చెప్తాను చూడండి ఫైనల్గా. సో ఇఫ్ x + 1/x = a దెన్ x² + 1/x² ఏమవుతుంది? a² - 2. ఇక్కడ ఏమి ప్లస్ ఉంది. అదే ఫార్మేషన్ x - 1/x = a ఇచ్చాడు అనుకోండి. అప్పుడు x² + 1/x² ఏమవుతుంది? a² + 2 ఉంది. ఇవి రెండిట్లో డిఫరెన్స్ ఒకటి ఉంది. ఇక్కడ మన క్వశ్చన్లో కండిషన్లో ప్లస్ ఉంటే ఆన్సర్లో -2 చేసుకోవాలా. ఇక్కడ మైనస్ ఉంటే +2 చేసుకోవాల్సి ఉంది. అయిపోయిందా? కండిషన్ కంప్లీటా? నెక్స్ట్ చూడండి ఇంకో ఫార్ములా. ఇఫ్ x + 1/x = a అయితే x⁴ + 1/x⁴ ఇదే టర్మ్ a² - 2 హోల్ స్క్వేర్ -2. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇఫ్ x + 1/x = 1 దెన్ లేదా x² - x + 1 = 0 అని ఇచ్చాడు అనుకోండి మీ క్వశ్చన్లో.
ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. డైరెక్ట్గా చెప్తున్నాను చూడండి. ఈ రెండు కండిషన్లు ఇది అన్నా ఇవ్వచ్చు, ఇదైనా ఇవ్వచ్చు ఎగ్జామినేషన్కి. నెక్స్ట్ ఫార్ములా చూడండి, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -1 లేదా x² ప్లస్ 1 x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. x² ప్లస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు +1 అవుతుంది. ఇంకోసారి చెప్తానండి, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -1 దెన్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు +1 ఆర్ x² ప్లస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా? సో మీకు ఈ క్వశ్చన్లో ఇదైనా ఇవ్వచ్చు, ఇదైనా ఇవ్వచ్చు, మార్చి ఎలా అయినా ఇవ్వచ్చు. అప్పుడు ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు +1. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ కూడా ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ చూడండి. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఉంటుంది ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x -3 1/x ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x హోల్ క్యూబ్ -3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 1/x క్యూబ్ అనుకున్నాడు అనుకోండి క్వశ్చన్లో. సో ఎక్స్ మైనస్ 1/x హోల్ క్యూబ్ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చూడండి, 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1/x. ఓకేనా? సో ఎక్స్ మైనస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1/x హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1/x. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు √3 దెన్ x⁴ ఈజ్ ఈక్వల్ టు -1 లేదా కండిషన్ ఇది కూడా ఇవ్వచ్చు, x² -√3 x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలాంటి వీడియోస్ కంటిన్యూషన్ వస్తాయి. నెక్స్ట్ సెషన్ వచ్చి మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయమ్మా మీకు. ఇలాంటి వీడియోస్ కంటిన్యూషన్ వస్తాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నెక్స్ట్ సెషన్లో చేద్దాం. ఇలా మీరు మాకు ఒకటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు బేసిక్ క్లాసెస్ వచ్చిన తర్వాత ఈ క్లాసెస్ చూడమ్మా, మీకు ఒక లైన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.